80 కోట్ల రూపాయల ఆస్తి, పద్మశ్రీ పురస్కారం అయినా అంత్యక్రియలు చందాలతోనే. వృద్ధాప్యం ఒక వరం కాదు, శాపం అంటూ సమాజంలో ఒంటరి బతుకును గడుపుతున్న ఎందరో పన్నుటాకులకు శ్రీనాథ్ ఖండేల్వాల్ జీవితం ఒక నిలువుటద్దం. 80 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన, 100కు పైగా ఆధ్యాత్మిక పుస్తకాలు రాసిన, పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న జీవిత చరమాంకంలో ఒంటరితనమే ఆయనకు మిగిలింది. కాశీలో పుట్టిన శ్రీనాథ్ ఖండేల్వాల్ ఆధ్యాత్మిక సాహిత్యంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక వేదంలా భాషించేది. సమాజానికి మంచిని బోధించిన ఆయన జీవితం మాత్రం విషాదాంతమైంది. తన కొడుకు, కూతురు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఎన్నో కలలు కన్నారు ఆయన. కొడుకు వ్యాపారవేత్తగా, కూతురు సుప్రీంకోర్టు లాయర్గా మారినప్పుడు ఆయన ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆయన ఆస్తిపై కన్నేసిన పిల్లలు ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు రోడ్డుపై వదిలేశారు. సమాజానికి వెలుగు చూపిన ఆ మహానుభావుడి జీవితం చీకట్లో మునిగిపోయింది. ఆస్తి, అంతస్తులు, గౌరవం, పురస్కారాలు అన్నీ ఉన్నప్పటికీ కన్న బిడ్డల ప్రేమకు నోచుకోలేకపోయారు ఆయన. కొందరు సామాజిక కార్యకర్తలు రోడ్డుపై పడి ఉన్న శ్రీనాథ్ను గుర్తించి కాశీలోని ఒక వృద్ధాశ్రమంలో చేర్చారు. ఆ వృద్ధాశ్రమం ఆయనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అక్కడ ఆయన సంతోషంగానే ఉన్నారు. కానీ ఆయన మనసులో మాత్రం ఒకటే బాధ. కన్న బిడ్డలు ఒక్కసారైనా వచ్చి పలకరించకపోవడం ఆయన గుండెను గాయం చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు ఆ వృద్ధాశ్రమమే ఆయనకు ఆశ్రయం కల్పించింది. చివరకు ఆ ఒంటరి పోరాటం ముగిసింది. శ్రీనాథ్ ఖండేల్వాల్ కన్నుమూశారు. ఆయన మరణ వార్తను పిల్లలకు తెలియజేసినప్పుడు వారికి తీరిక లేదని సమాధానం ఇచ్చారు. 80 కోట్ల రూపాయల ఆస్తిని అనుభవించిన ఆ కొడుకు, కూతురు తమ తండ్రి చివరి చూపు చూడటానికి కూడా రాలేదు. మానవత్వానికి మరణశైపై నిలువున నిలిచిన ఆ దృశ్యం కంటిని తడిచేస్తుంది. చివరికి ఒక సామాజిక కార్యకర్త అయిన ఆమన్ ప్రజల నుంచి విరాళాలు సేకరించి ఆ మహానుభావుడి అంత్యక్రియలు పూర్తి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సంఘటన మన సమాజంలో మానవత్వం ఎంత క్షీణించిందో, వృద్ధుల పట్ల మన వైఖరి ఎలా మారిందో తెలియజేస్తుంది. శ్రీనాథ్ ఖండేల్వాల్ ఒక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా కాదు, ఒక బాధిత తండ్రిగా చరిత్రలో నిలిచిపోయారు.